కాక్రోచ్. ఈ కాక్రోచ్ అనేది ఒక చిన్న వర్డే అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆ వర్డే ఇండియన్ యూత్ ఫ్రస్ట్రేషన్‌కి సింబల్ అయిపోయింది. యెస్, మీరు వింటున్నది కరెక్టే. సో కాక్రోచ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియాలో పెద్ద రెవల్యూషనే క్రియేట్ చేస్తుంది. దీని గురించి మన లాస్ట్ 1-2 వీడియోస్‌లో కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. బ్రో కాక్రోచ్ జనతా పార్టీ అని వచ్చింది. సో దీని గురించి మాట్లాడండి అని చెప్తున్నారు. సో ఈ పార్టీ ఏంటి? అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎందుకు స్టార్ట్ అయింది అంటే సింపుల్‌గా చెప్పాలంటే మన సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో సూర్యకాంత్ అనే వ్యక్తి అంటే ఒక కేస్ హియరింగ్‌లో భాగంగా మాట్లాడుతూ ఎవరైతే నీట్ పేపర్ లీక్ గురించి క్వశ్చన్స్ చేస్తున్నారో అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎప్పటికప్పుడు మనం వాయిస్ రేజ్ చేస్తూనే ఉంటాం కదా. అంటే ఇండియన్ అన్ఎంప్లాయిడ్ యూత్ని అడ్రస్ కాదు యాక్చువల్లీ టార్గెట్ చేస్తూ ఆయన అన్న పదం ఏంటంటే ఇండియన్ యూత్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే కాక్రోచెస్ లెక్క ఊరికే గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తుంటారు. సో వీళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు పరాన్న జీవులు, వీళ్ళు పారాసైట్స్ అని చెప్పేసి ఇండియన్ యూత్ని దట్టు అన్ఎంప్లాయిడ్ యూత్ని టార్గెట్ చేసిన విధంగా మాట్లాడుతున్నారు అనే ఎలిగేషన్స్ వచ్చినాయి. సో దీంట్లో భాగంగా నిజంగా హర్ట్ అయిన మన ఇండియన్ యూత్ జెన్జీ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో దాంట్లో ఎస్పెషల్లీ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన దీన్ని సీరియస్గా తీసుకొని ఒక ఆన్లైన్ ప్రొటెస్ట్ మూవ్మెంట్ లాగా స్టార్ట్ చేసి సోషల్ మీడియా హ్యాండిల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఏమని? అవును మేము కాక్రోచెస్, మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తాము. కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పొలిటికల్ పార్టీ లాగా దీన్ని క్రియేట్ చేసి డొమైన్స్ క్రియేట్ చేయడము అండ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ట్విట్టర్ ని క్రియేట్ చేసిన జస్ట్ 2-3 డేస్ లోనే 200K ఫాలోవర్స్ రావడము అండ్ మళ్ళీ ఇన్స్టాలో కూడా ఇప్పుడు నేను చూస్తే ఇన్స్టాలో 20 మిలియన్ ఫాలోవర్స్ వచ్చింది. బీజేపీని 2 times కొట్టేసినట్టుంది. ఇంకో 4 మిలియన్ కొడితే మెయిన్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో 8 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే జస్ట్ 2-3 డేస్లోనే దాన్ని సర్పాస్ చేసేసి 20 మిలియన్ ఫాలోవర్స్ని గెయిన్ చేసింది ఇన్స్టాగ్రామ్ కాక్రోచ్ జనతా పార్టీ హ్యాండిల్. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళ మెయిన్ గోల్ ఏంటి, గవర్నమెంట్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు, ఏమని వీళ్ళు ఆన్లైన్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అసలు వీళ్ళ మేనిఫెస్టో ఏం చెప్తుంది అండ్ దీని వెనకాల ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీనేనా అంటే చాలా మంది క్వశ్చన్, వాళ్ళ డౌట్ కూడా ఉంది. దీని వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అండ్ కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ అంతా కూడా పాకిస్తానీ వాళ్ళే, యూఎస్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో ఇది కూడా ఎంతవరకు నిజము కాదు అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాక్రోచ్ జనతా పార్టీ అనే దాని గురించి దీనికి రైట్ వింగ్ మొత్తం భయపడడం కాదు, లిటరల్గా బీజేపీ పార్టీనే భయపడుతుంది అనే వాదనలు కూడా ఉన్నాయి బయట. సో నిజంగా మరి బీజేపీ పార్టీ భయపడుతుందా అంటే ఖచ్చితంగా భయపడుతుంది అని నేను మీకు ఇప్పుడు ప్రూవ్ చేస్తా. చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందని మాట్లాడినా, నీట్ పేపర్ లీక్స్ గురించి మాట్లాడినా, రైతుల ప్రొటెస్ట్ల గురించి మాట్లాడినా, ఇలా మనం సొసైటీలో ఉన్న ఏ ప్రాబ్లమ్ గురించి మనం వాయిస్ రేజ్ చేసి మాట్లాడినా మనకు పెట్టే పేర్లు యాంటీ నేషనల్, అర్బన్ నక్సల్ ఇట్లాంటి పేర్లే. ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరు చీఫ్ జస్టిస్ గారు మనకు పెట్టిన పేరు ఏంటంటే కాక్రోచెస్. అండ్ దీని గురించి నేషనల్ మీడియానే కాదు ఇంటర్నేషనల్ మీడియా, బీబీసీ లాంటి మీడియా వాళ్ళే దీని గురించి అంటే ఇండియాలో జరుగుతున్న జెన్జీ రెవల్యూషనరీ మూవ్మెంట్ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. మొత్తం వరల్డ్ వైడ్గా ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే గురించి మాట్లాడితే ఈయన ఒకప్పుడు నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీలో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయడం జరిగింది అనేది నిజమేనా అంటే అఫ్ కోర్స్ నిజమే. అట్లయినంత మాత్రాన ఆమ్ ఆద్మీ పార్టీనే ఈయనను ముందు పెట్టి మాట్లాడుతుంది అని అనడం కూడా 100% కరెక్ట్ కాదు. ఆయన ఈ మాట్లాడే పాయింట్స్, కాక్రోచ్ జనతా పార్టీ రేజ్ చేసే క్వశ్చన్స్ వ్యాలిడా కాదా అనేది చూడాలి. దాని మీద జరగాలి కదా డిబేట్. అన్ఎంప్లాయ్మెంట్ గురించి క్వశ్చన్ చేస్తున్నారు, ఉన్నదే కదా, ఉన్నదే మాట్లాడుతున్నారు. మరి అవును సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇప్పుడు ఏమంటాడు పకోడీ బండి పెట్టుకున్నారు. ఓకే రైట్ వింగ్ వాళ్ళంతా పకోడీ బండ్ల గురించి బిజీగా ఉన్నారేమోలే. నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నారు అండ్ దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయాలి, ఆయన రాజీనామా చేసేయాలి అని అంటున్నారు. అవును వ్యాలిడ్ పాయింటే. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఇలా పేపర్ లీక్స్ ఎన్నిసార్లు జరుగుతుంది, ఇది ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది. సో కాబట్టి వ్యాలిడ్ పాయింటే, దాని గురించి మాట్లాడాలి. అవును రూపీ ఫాలింగ్ గురించి మాట్లాడుతున్నారు. అవును డాలర్ వాల్యూ రోజుకి పెరిగిపోతుంది, మన రూపీ వాల్యూ ఇప్పుడు 96 రూపాయలు ఎందుకు ఒక డాలర్కి రూపీ అనేది లిటరల్గా. అవును దాని గురించి క్వశ్చన్ చేస్తున్నారు, వ్యాలిడ్ పాయింటే. ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది అంటున్నారు, వ్యాలిడ్ పాయింటే. సో అతను రేజ్ చేసిన క్వశ్చన్స్ తాలూకా దాంట్లో ఎంత వ్యాలిడ్ పాయింట్స్ ఉంది అనే దాని మీద డిబేట్ జరగకుండా దీని వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఆయన ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిండు. సో వాళ్ళు రేజ్ చేసే క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక ఇట్లాంటి కవరింగ్ వేసుకుంటూ వాళ్ళ వెనకాల ఈ పార్టీ ఉంది, ఈ పార్టీ వెనకాల ఆమ్ ఆద్మీ ఉంది. కరెక్టే కదా. ఇండియాలో బీఫ్ ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది. ఈ బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీ ఓనర్ ఏ పార్టీలో ఉన్నాడు, లేదంటే వాళ్ళ వెనకాల ఉన్న పార్టీ ఏంటి, వాళ్ళ వెనకాల ఉన్న గవర్నమెంట్ ఏంటి, దీని గురించి క్వశ్చన్ చేయొద్దు. బ్రిజ్భూషణ్ సింగ్ ఏ పార్టీలో ఉన్నాడు, బ్రిజ్భూషణ్ సింగ్ చేసిన పనులు ఏంటి, దాని గురించి మాట్లాడొద్దు. ఉన్నో రేప్ కేసులో అక్యూజ్డ్ అయినోడు ఏ పార్టీ ఓడు, ఏ పార్టీ ఎమ్మెల్యే. రీసెంట్గా మన తెలంగాణలో జరిగిన బండన్న కొడుకు ఇష్యూ అయినది ఏ పార్టీ. మరి ఇట్లాంటి పార్టీలో ఉన్నోళ్ళు ఇలాంటి పనులన్నీ చేయంగా లేని తప్పు కాక్రోచ్ పార్టీ రేజ్ చేస్తున్న క్వశ్చన్స్ పక్కన పెట్టేసి దాని వెనకాల ఉన్నది ఎవరు,
ఆ ఫౌండర్ ఏ పార్టీకి చెందినవాడు గతంలో, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఏ పార్టీ వెనకాలన్నా సంబంధం లేదు, రేజ్ చేసే పాయింట్లే ఇంపార్టెంట్. సో ఇప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ పార్టీ అనేది ఎందుకు ఈ కాక్రోచ్ జనతా పార్టీని చూసి భయపడుతుంది అంటే నిజంగానే భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది అంటే వాళ్ళు రేజ్ చేసే క్వశ్చన్స్ వ్యాలిడే కదా. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా ఘోరంగా పెరుగుతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి మీరు ఏదైనా గ్రాసరీ కొనాలనుకున్నా ఒకప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. ఆయిలే తీసుకోండి, ఒక 1 year ముందు ఆయిల్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది ఆయిల్ రేటు. సో ఇట్లా అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా క్వశ్చన్స్ చేస్తూ ఉంటే మరి భయపడతారు కదా. సాధారణంగా భయపడ్డారు కాబట్టి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో కాక్రోచ్ జనతా పార్టీ అనేది, దాన్ని మన ఇండియాలో నుంచే బ్యాన్ చేసిండు. యూనో అది క్రియేట్ చేసి ఒక 2 lakh followers రాగానే మన ఇండియాలో నుంచి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. భయం లేకపోతే ఎందుకు ఆ పని చేయాలి? అండ్ మళ్ళీ కాక్రోచ్ ఇస్ బ్యాక్ అని ఇంకో హ్యాండిల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా తరచుగా హ్యాక్ చేసే విధంగా సస్పిషియస్ యాక్టివిటీ లాగిన్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని హ్యాక్ చేయాలి అనే విధంగా చూస్తున్నారు. ఎందుకు ఆ భయం? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు హ్యాక్ చేయాలి అని అంటే బీజేపీ అఫీషియల్ హ్యాండిల్కి ఉన్న ఫాలోవర్స్ 8 million అయితే కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్న ఫాలోవర్స్ 20 million, లిటరల్గా 20 million. సో అందుకోసమనే ఈ హ్యాండిల్ని ఎట్లనైనా ఇన్స్టాగ్రామ్లో ఉండకుండా చేయాలి అని చెప్పి ఈ రైట్ వింగ్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ అకౌంట్ని లాగిన్ అవ్వడానికి ఎక్కువ సార్లు, కొన్ని 100 సార్లు లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. యూనో నిజంగా ఏ భయం లేకపోతే అతనికి చంపేస్తామనే వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు డైరెక్ట్ వాట్సాప్లో. ఇంతకుముందే జస్ట్ నేను ఈ వీడియో షూట్ చేసే ఒక 1/2 hour ముందే అతను పోస్ట్ చేసిండు, అభిజిత్ దీప్కే అన్నట్టయినా. సో చూడండి ఇక్కడ మీరు, నాకు డెత్ థ్రెట్స్ కూడా ఇస్తున్నారు నాకు అనే విధంగా, నన్ను చంపాలని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు అనే విధంగా కూడా ఆయన పోస్ట్ చేస్తున్నాడు. అతనికి వాట్సాప్లో అట్లాంటి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సో మరి ఈ భయం లేకపోతే అతన్ని చంపేస్తాము అనే వార్నింగ్స్ ఎందుకు ఇవ్వడము? అసలు సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఎందుకు ఇలా సప్రెస్ చేయాలి? జస్ట్ ఓన్లీ కాక్రోచ్ జనతా పార్టీని సైలెంట్ చేయాలని చూడడం కాదు. ఇది ఇండియన్ ఫ్రస్ట్రేటెడ్ యూత్ ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయిడ్ యూత్, వాళ్ళందరి వాయిస్ని, వాళ్ళందరి గొంతు నొక్కినట్టే అవుతుంది. యూనో ఏదో పార్టీ హ్యాండిల్ని వీళ్ళు బ్లాక్ చేసిండ్రు అని అనుకుంటే పొరపాటు. అది మన అందరి వాయిస్ని సప్రెస్ చేస్తుంది, మన అందరి వాయిస్ రేజ్ చేయకుండా చేస్తుంది గవర్నమెంట్. అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఉన్న ఫాలోవర్స్ అంతా కూడా పాకిస్తాన్ వాళ్ళే. 49% పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, 14% అమెరికన్స్, 14% బంగ్లాదేశీ, 9% మాత్రమే ఇండియన్స్ ఉన్నారు అంటున్నారు. ఇది మీరు క్రియేట్ చేసిన డేటా. అభిజిత్ దీప్కే దీనికి సంబంధించిన ఇన్సైట్స్ని కోడ్ పోస్ట్ చేసిండు చూడండి ఒకసారి. ఇక్కడ అబోవ్ 90% అందరు ఇండియన్సే. అంటే అదే నేను అనేది, ఆడలేక ఓడడం. మన గవర్నమెంట్ని క్వశ్చన్ చేసి మాట్లాడినందుకు మనందరం పాకిస్తాన్ వాళ్ళం అనే ముద్ర ఇస్తాను మన మీద. రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఈ అభిజిత్ దీప్కే అనేటైనా అవును అందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసేయండి అనగానే ఇంకా ఆయన చెప్పిండని ఉరికిపోయి అందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వేస్తారా? అది జరుగుతుందా? అయినా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది ఇక్కడ ఏదో 2-3 స్టేట్స్లలో ఉంది, ఢిల్లీలో, పంజాబ్లో, రాజస్థాన్లో, అట్లా 2-3 స్టేట్స్లలో ఉంది. అది ఇండియా వైడ్ ఇంకా పెనిట్రేట్ అయిందా ఆమ్ ఆద్మీ అనే పార్టీ? అవ్వలేదు కదా. ఎందుకు అంతగానం భయం మరి? సో మరి ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టో ఏంటి అంటే వీళ్ళ గోల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇఫ్ ద సిజేపీ కమ్స్ ఇన్ పవర్, అంటే మా కాక్రోచ్ జనతా పార్టీ అనేది కనుక పవర్లోకి వస్తే, నో చీఫ్ జస్టిస్ షెల్ బి గ్రాంటెడ్ ఏ రాజ్యసభ సీట్ యాజ్ ఎ పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్. అంటే క్విట్ ప్రోకో అనేది వినే ఉంటారు మీరు. అంటే ఇప్పుడు ఎలిగేషన్ లో భాగంగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే, చీఫ్ జస్టిస్ తోటి గవర్నమెంట్ కి నచ్చినట్టు తీర్పులు వచ్చేలా చేసుకుంటుంది. దీని తర్వాత అంటే వాళ్ళు ఆ చీఫ్ జస్టిస్ పదవిలో నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇస్తుంది అనే ఎలిగేషన్ ఉంది. నిజంగానే సీట్లు ఇచ్చింది. అంటే మీ అవసరాలు మేము తీరుస్తాం, మేము రిటైర్ అయినాక మా అవసరాలు మీరు తీరువండి, క్విడ్ ప్రోకో లాగా ఉంది అనే దాన్ని టార్గెట్ చేస్తూ ఎవరైతే చీఫ్ జస్టిస్లు ఉంటారో వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత మాత్రం రాజ్యసభ సీట్లు మాత్రం మేము ఇవ్వము అనే విధంగా మాట్లాడుతుంది కాక్రోచ్ జనతా పార్టీ. అండ్ మేనిఫెస్టోలో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఎనీ లెజిట్ ఓట్ ఈస్ డిలీటెడ్, అంటే వీళ్ళు రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారు. వెదర్ ఇన్ ఏ సిజేపీ ఆర్ అపోజిషన్ రూల్డ్ స్టేట్, సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ షెల్ బి అరెస్టెడ్ ఇన్ యూఏపీఏ, అంటే ఉపా చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తాం మేము. ఇది చాలా సీరియస్ చట్టం అన్నట్టు. ఇది ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక లెజిటిమేట్ ఓటుని, ఒక లెజిట్ పర్సన్ ని కనుక మీరు ఓట్ లిస్ట్ లో నుంచి అతన్ని డిలీట్ చేసేస్తే, అతని ఓటును కనుక మీరు తీసేస్తే, డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద మేము ఊపా చట్టం అంటే దేశద్రోహ చట్టం, రాజ్యద్రోహ చట్టం మేము పెడతాం ఆయన మీద, అలాంటి కేసు పెట్టి ఆయనను జైలుకి పంపిస్తాం అని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్లో వచ్చినట్టు 20 లక్షల ఓట్ని మీరు డిలీట్ చేసేసారు, ఇప్పుడున్న గవర్నమెంట్ 20 లక్షల ఓట్లను డిలీట్ చేసేసింది అని అంటే అది ఖచ్చితంగా ఓటర్ రైట్స్ ని కాలరాసినట్టే అవుతుంది. సో కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడిండు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఉమెన్ షెల్ రిసీవ్ 50% రిజర్వేషన్ నాట్ 33. మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మేము విమెన్ కి 33% లోక్సభ సీట్లను పెంచుతూ మేము 33% రిజర్వేషన్ ఇస్తామన్నది, కాక్రోచ్ జనతా పార్టీ చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడున్న లోక్సభ సీట్లను పెంచము, ఉన్న వాటిల నుంచే 50% విమెన్స్ కే ఇచ్చేస్తాము అని చెప్తుంది లోక్సభ సీట్స్ ని. ఎందుకంటే ఉమెన్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి.
చట్టసభల్లో అనేది పాయింట్. అండ్ ఇంకొకటి మీడియా ఇండిపెండెన్స్ ని అడ్రస్ చేస్తూ ఇంకో 4th పాయింట్ ఏంటంటే ఆల్ మీడియా హౌసెస్ ఓన్డ్ బై అదానీ అండ్ అంబానీ షెల్ హ్యావ్ దేర్ లైసెన్సెస్ క్యాన్సిల్డ్. సో మేమే గనక పవర్ లోకి వస్తే వాళ్ళ లైసెన్స్లను రద్దు చేస్తాము. నిజంగానే కదా, మన మీడియా ఛానల్స్ అన్ని కూడా ముఖ్యంగా నేషనల్ మీడియా అయితే జనాల ప్రాబ్లమ్స్, దేశంలో జరుగుతున్న చాలా ఘోరమైన విషయాలను ఎప్పుడన్నా కవర్ చేసిందా? రైతు చట్టాలు అయితేనేమి వాటి గురించి నేషనల్ ఛానల్స్ మాట్లాడినాయా? అంటే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసినాయా? చేయలేదు. మణిపూర్ లో ఎన్నో అల్లర్లు జరిగినాయి, ఆడపిల్లలను నగ్నంగా ఊరేగించిండ్రు, ఎంతో మందిని చంపేసిండ్రు, దాని గురించి మాట్లాడలే, కామ్గా ఉంది. ఎందుకు? గోడి మీడియా కాబట్టి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్స్ జరిగింది, ఇది గతంలో కూడా చాలా సార్లు జరిగింది, మాట్లాడలే, కామ్గా ఉంది గోడి మీడియా. అండ్ ఎన్నోసార్లు రైల్వే యాక్సిడెంట్స్ జరిగినాయి, చాలా కీలకమైన యాక్సిడెంట్లు జరిగినాయి, ఎన్నోసార్లు రైల్వే మినిస్టర్ని కూడా రిజైన్ చేయాలి అన్నారు. కానీ నేషనల్ మీడియా సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేసిందా? చేయలే. ఎందుకంటే ఇవన్నీ కూడా గోడి మీడియాలో అయిపోయినాయి. అంటే వాళ్ళు చిల్లర పడేస్తే వీళ్ళు కామ్గా ఉంటున్నారు, నేషనల్ మీడియాలో ఎవరు మాట్లాడట్లేదు. ఈవెన్ మన లోకల్ బండన్న ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ఎట్లా కవర్ చేసిండ్రు? ఇది హనీ ట్రాప్ జరిగింది, ఆ విధంగా కవర్ చేసిండ్రు. అంటే అట్లున్నాయి మీడియా ఛానల్స్. ఏది కూడా జెన్యున్ గా జనాల్లో ఉన్న ఆవేదనను, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి మీడియా ఛానల్స్ చూపియట్లే, కవర్ చేయట్లేదు. ఓన్లీ సోషల్ మీడియా మాత్రమే గట్టిగా కవర్ చేస్తుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పేది సోషల్ మీడియా. సో కాబట్టి మేము గనక వస్తే మాత్రం ఈ అదానీ అంబానీ చేతుల్లో ఉండకుండా వాళ్ళ లైసెన్స్లను రద్దు చేస్తాం మీడియా నుంచి అని అంటున్నారు. అండ్ 5th పాయింట్ వచ్చేసి ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ హూ డిఫెక్ట్స్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ షెల్ బి బేర్డ్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ అని చెప్పేసి అంటున్నారు. దాదాపు 20 years వరకు అంటున్నారు. అంటే ఒక పార్టీ నుంచి ఈయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలోకి జంప్ అయిపోతున్నారు కదా. సో అట్లా జంప్ అయితే మేము 20 సంవత్సరాలు వాళ్ళు ఇంకా పోటీ చేయకుండా చేస్తాం, మేము వాళ్ళని బ్యాన్ చేసి పడేస్తాం అని చెప్పేసి అంటున్నారు. మరి యాంటీ డిఫెక్షన్ ని కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళకు ఆ అకౌంటబిలిటీ ఉండాలి కాబట్టి మరి డెఫినెట్ గా ఈ పాయింట్ ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిందే. సో ఇది వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళు మాట్లాడే 5 మేజర్ పాయింట్స్. సో మరి కాక్రోచ్ జనతా పార్టీ క్రియేట్ అయిన జస్ట్ ఒక 1 week లోనే ఇంత రెవల్యూషన్ ని క్రియేట్ చేస్తుంటే అందుకే బీజేపీ భయపడుతుంది. ఎందుకంటే జనాలకు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి వీళ్ళు గొంతెత్తి మాట్లాడుతున్నారు. పబ్లిక్ నుంచి కూడా మస్తు సపోర్ట్ వస్తుంది కాక్రోచ్ జనతా పార్టీకి. జనాల్లోకి ఈజీగా మస్తు పెనిట్రేట్ అయిపోతుంది కాక్రోచ్ జనతా పార్టీ. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇలా రేపట్లో ఇంటికి వచ్చి పార్టీ గురించి చెప్పాల్సినంత అవసరం లేదు. ఫోన్లో చూసే ఎంతో మంది డిసైడ్ అవుతారు నిజం కాక్రోచ్ జనతా పార్టీ క్వశ్చన్ చేస్తున్న పాయింట్స్ వ్యాలిడేనా కాదా అనేది జనాలకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి ఇంత సోషల్ మీడియా అవుట్రేజ్ వస్తుంది. ప్రతి ఒక్కరు చిన్నోడు కాడ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆర్ ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్ కూడా మాట్లాడుతున్నాయి. అంటే ఇంత అవుట్రేజ్ వచ్చింది కాబట్టి ఎక్కడిది భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించి రాబోయే రోజులలో ఒక జెన్జీ ఉద్యమం ఏదైతే నేపాల్లో జరిగిందో జెన్జీ ఉద్యమం వచ్చిందో సేమ్ అట్లనే ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా జెన్జీ ఉద్యమం వస్తుందో అనే భయంతో ఆర్ బీజేపీకి సంబంధించిన ఎఫిలియేషన్ ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ని వీళ్ళ యొక్క వాయిస్ ని సప్రెస్ చేయాలి అన్నట్టు బ్లాక్ చేసే విధంగా చూస్తున్నారు అన్నట్టు గవర్నమెంట్ కూడా. సో మరి భయం లేకపోతే ఎందుకు అంతగానో భయపడాలి? వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఎందుకు అట్లా టేక్ డౌన్ చేయాలని చూడాలి? కామ్గా ఉండొచ్చు కదా, వీళ్ళతో మనకేంద్ర ఏదో 4 రోజులు అరుస్తారు ఊరుకుంటారు అన్నట్టు ఊరుకోవచ్చు కదా. మరి భయం లేకపోతే ఎందుకు సప్రెస్ చేయాలి వాయిస్ని? భయం లేకపోతే అభిజిత్ దీప్కేని ఎందుకు డెత్ థ్రెటన్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? అంత అవసరం ఏమొచ్చింది? డైరెక్ట్ పార్టీ చేసిందని నేను అనట్లే, కానీ ఎవరు చేస్తున్నారో జనాలకు తెలుసు కదా. ఏ పార్టీతో అఫిలియేట్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారో, ఏ వింగ్ వాళ్ళు చేస్తున్నారో జనాలందరికీ తెలుసు కదా. భయపడినప్పుడు కామ్గా ఉండొచ్చుగా. ఏదో ఒక పాసింగ్ క్లౌడ్ లాగా ఒక వేవ్ లాగా లేసి ఇదే వెళ్ళిపోతుందిలే, ఇదేం పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందిలే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది కాక్రోచ్తో సమానము, ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఏం చేస్తారులే, నేను ఎట్లాగో 2 కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి ఇచ్చిన కదా, అసలు అన్ఎంప్లాయిడ్ యూతే లేరు గత 12 సంవత్సరాలుగా, ఇంకా మనకేం తిరుగుందిలే అన్నట్టు లైట్ తీసుకోవచ్చు కదా మోడీ గవర్నమెంట్. మరి ఎందుకు తీసుకోవట్లే? ఎందుకు ఈ భయపడ్డం? మళ్ళీ ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యాలు? దానికి మేము ఎందుకు భయపడతాం? అదేదో జస్ట్ ఆన్లైన్ ప్రొటెస్ట్, దానికి మాకేం భయం లేదు అన్నట్టు ఎందుకు ఈ కవరింగ్ చేయడం? సో అదండి సంగతి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది మరి ఫ్యూచర్లో నిజంగానే డైరెక్ట్ ఈ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి డైరెక్ట్ లైవ్ ప్రొటెస్ట్లు చేస్తుందా? నిజంగానే ఈ పార్టీ మెంబర్స్ ని అనౌన్స్ చేస్తుందా? వాళ్ళందరికీ పార్టీ సీట్లు ఇస్తుందా? నిజంగా ఆఫ్లైన్ లో ఈ జెన్జీ ఉద్యమాన్ని క్రియేట్ చేస్తుందా? రియల్ టైమ్ ఎలక్షన్స్ పోలింగ్ విషయంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది? ఇది నిజంగా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. సో ఏదైతేనేమి కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇండియాలో జరుగుతున్న ఒక బిగ్గెస్ట్ రెవల్యూషన్, ఒక జెన్జీ మూవ్మెంట్ కి ఇది దారి తీస్తుంది అనే అనిపిస్తుంది. సో వెయిట్ చేసి చూడాలి. అట్లీస్ట్ ఆన్లైన్ ప్రొటెస్ట్లన్నా దాదాపు స్టార్ట్ అయిపోయినాయి. ఇక ముందు ఉంటుంది మన భాజపా గవర్నమెంట్ సంగతి. సో చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా ఎలాంటి మూవ్స్ తీసుకుంటుందో, ఎలాంటి టర్న్స్ తీసుకుంటుందో చూద్దాం. సో ఇదండి కాక్రోచ్ జనతా పార్టీ గురించి. మన ఛానల్ వాయిస్ మీకు నచ్చింది అని అనుకుంటే సపోర్ట్ చేయండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అండ్ నేను మీ ఆదర్శ్ కుమార్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బాయ్.